నీ దుఃఖంలో సంతోషంలో ప్రభు ఉన్నాడు, అదృశ్యంగా ప్రభు ఉన్నాడు. ప్రభు లేడనుకుంటున్నావేమో. ఒక దైవజనుడు కలగంటూ ఉన్నాడంట. ఒక సీషోర్ మీద సముద్రము ఒడ్డున ప్రభువు ఆయన చేయి పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారంట. వెనక్కి తిరిగి చూస్తే 2 జతల పాదములు, కాళ్ళ ముద్రలు కనబడుతున్నాయంట నేల మీద. కాసేపటికి తుఫాను వచ్చిందంట. గందరగోళం అయిపోయి కట్టిమక్క చీకటి ఆవరించిందంట. గందరగోళమైన ఆ మెరుపులు వస్తూ ఉన్నాయంట. తర్వాత వెనక్కి తిరిగి చూశాడంట. 1 జత పాదములే ఉన్నాయంట. 1 జత పాదములు మాత్రమే ఉంటే అలిగాడంట. ఏమయ్యా ప్రభువా, ఎంత మాట అన్నావు? నేనంత బాగున్నప్పుడు నాతో ఉన్నావా? నేను బాగున్నప్పుడు నన్ను వదిలేసి వెళ్ళావా అని అంటే ప్రభు అన్నాడంట, పిచ్చోడా, ఆ 2 పాదములు ఎవరో తెలుసా? నీ కష్టంలో ఉన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నేను మోసుకొని వచ్చాను. ఆ పాదముల గుర్తులు నావి అని అన్నాడంట. అప్పుడు దుఃఖపడి కన్నీరు కార్చాడంట. నీ నిట్టూర్పులో, నీ కష్టములో, నీ వేదనలో, నీ బాధలో నీతో ఉండువాడు, నిన్ను విడవనివాడు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా.